అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలో ఒక అద్భుతమైనటువంటి మంత్రరాజమే అది. అసలు లలితా సహస్రనామం అంటే బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి మంత్రరాజం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాలు అమోఘమైనటువంటి మంత్రాలు, 5 మంత్రాలు. అవి ఎటువంటి మంత్రాలు అంటే ఇరుగు పొరుగు వారి ఏడుపుల నుంచి బయటపడేసే మంత్రం, జ్ఞాపక శక్తిని పెంచే మంత్రం, అలాగే మనకి 40 రోజులలో ఉద్యోగాన్ని ఇచ్చే మంత్రం, సాక్షాత్తు బృహస్పతే చెప్పినటువంటి మంత్రం, అలాగా క్షయరోగంతో బాధపడే వాళ్ళ ఆ రోగం నుంచి బయటపడేసే మంత్రం, ఇలా ఒక మంత్ర సంపుటి అనొచ్చు. అన్ని రకాల యొక్క ఉపయోగాలను ఇచ్చేటటువంటి మంత్రం. ఆఖరికి పిల్లలకి నడక సరిగా రాకపోయినా, పలకడం సరిగా రాకపోయినా, వినికిడి శక్తి లోపం వచ్చినా సరే ఈ మంత్రాన్ని గనక అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా సరే ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధి నుంచి బయటపడలేక అంటే వైద్యానికి కూడా అందని మంత్రం కూడా ఈ సంపుటిలో ఉంది. ఇప్పుడు ఆ మంత్రాలన్నీ తెలుసుకోబోయే ముందు అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ అన్ని లాభాలు మాకు కావాలండి ఏకకాలంలో అంటే మీకు అన్ని లాభాలకి సరిపోయే మంత్రాన్ని ఒకే మంత్రంగా కూడా మీకు ఎలా పలకాలో అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని మాత్రం మీరు ఏం చేయాలంటే 40 రోజులలో ఉద్యోగం కావాలి అంటే అష్టమి, నవమి, చతుర్దశి ఈ తిథులలో ఎరుపు, పసుపు, తెల్లని ఆ 3 రంగు పువ్వులతో అంటే ఒక్కొక్క రంగు పువ్వు 108 చొప్పున సిద్ధం చేసుకుని లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఎదురుగుండగా పెట్టుకొని ఆవునేతి దీపారాధన చేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 తిథులలో ప్రతిరోజు ప్రతి తిథికి 324 సార్లు మాత్రమే ఆ చొప్పున పూజ చేస్తూ ఆ 108 పువ్వులతో రంగుకి 108 చొప్పున 108 సార్లు ఈ నామాన్ని పఠిస్తూ ఆ పూజ చేసి అమ్మవారికి పులిహోర పాయసం ఎవరైతే నైవేద్యం చేస్తారో వాళ్ళకి 40 రోజులలో మంచి ఉద్యోగం రావడమే కాదు, దారిద్ర్యం కూడా తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి. ఇంకా మీరు ఈ మంత్రాన్ని అష్టమి, నవమి, చతుర్దశి అన్నాను కదా, శుక్లపక్షము, కృష్ణపక్షం తిథులలో ఇదే విధంగా పూజించాలన్నమాట. పూజిస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. అలాగే ఇరుగు పొరుగు వారి ఏడుపుల నుంచి వారి యొక్క దృష్టి దోషం నుండి తొలగాలి అంటే ఆ మంత్రం ఏంటంటే ఓం తటిల్లతా సమరుచ్యై నమః. ఓం తటిల్లతా సమరుచ్యై నమః. అలాగే సాక్షాత్తు బృహస్పతి చెప్పినటువంటి మంత్రం అంటే వ్యవసాయం చేసే రైతులు పొలాలకి నీరు లేక అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పాపం బోరు వేస్తారు కానీ నీరు పడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి తిథుల్లోనే అష్టమి, నవమి, చతుర్దశితో పాటు దశమి తిథిలో కూడా వరుసగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఎదురుగుండగా పెట్టుకుని ఆవునేతి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో పూజ చేయాలి 1008 సార్లు. కేవలం ఈ 4 తిథులలో జపిస్తూ కుంకుమ పూజ చేస్తే చాలు. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి దగ్గర 3 నిమ్మకాయలు పెట్టి ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అనమాట. చక్కని జలధార లభిస్తుంది అని చెప్పి సాక్షాత్తు బృహస్పతి వారే చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే ఓం మహాశక్త్యై నమః. శక్తి అయ్యి అని చదవకూడదు, ఎనర్జీ కాదు, ఇంట్రెస్ట్, ఆసక్తి అంటాం కదా అది. ఓం మహాశక్త్యై నమః అంటూ నిత్యము కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 తిథులలో పూజించాలి. అలాగే మనకి క్షయరోగంతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ వ్యాధి తీవ్రమైపోయి వైద్యులు కూడా చేతులు ఎత్తేస్తారు, అమ్మో ఇంకా మేము చేయలేమండి, ఈ నయం చేయలేము అని చెప్పి వైద్యులు కూడా ఎత్తేసే పరిస్థితుల్లో ఈ మంత్రాన్ని సూర్యోదయ సూర్యాస్తమయాలలో మాత్రమే, సూర్యోదయ సూర్యాస్తమయాలలో అమ్మవారిని తులసి దళాలతో పూజిస్తూ 108 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపం చేస్తూ పూజ పూర్తయ్యాక తేనె కలిపిన నిమ్మరసాన్ని తీర్థంగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ మంత్ర జపం అంతా అయిపోయాక ఆ తీర్థాన్నే తాగాలి. ఇది ఎప్పుడు జరగాలి అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలలోనే జరగాలి.
సూర్యోదయం పూజ చేసేసి తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం తాగుదాంలే అని కాదు. అయిపోయిన వెంటనే కుంకుమ పూజ అయిపోయిన వెంటనే ఈ తేనె, నిమ్మరసం కలిపినటువంటి ఈ నీళ్ళని తీర్థంగా తాగేసేయాలన్నమాట. అటువంటి మంత్రం ఏంటంటే ఓం కుండలిన్యై నమః. ఈ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఉండాలి. ఇక పిల్లలకి నడక సరిగ్గా రాకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా, పలకడం సరిగ్గా రాకపోయినా వాళ్ళకి అమ్మవారి పాదాల దగ్గర వేప నూనెను అంటే పచ్చ కర్పూరం కలిపిన వేప నూనెను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించి అలా 41 రోజుల పాటు ఏ రోజుకి ఆ రోజే ఈ వేప నూనెను పచ్చ కర్పూరం కలిపిన వేప నూనెను పిల్లల కాళ్ళకు మర్దన చేస్తే నడక త్వరగా వస్తుంది. అలాగే ప్రతిరోజు 3 పూటల 27 సార్లు కనుక జపిస్తే పిల్లలకి వినికిడి శక్తి బాగుంటుంది, పలకడం కూడా వస్తుందన్నమాట. అటువంటి మంత్రం ఏంటంటే ఓం బిసతంతు తనీయస్యై నమః. ఓం బిసతంతు తనీయస్యై నమః. అలా కాదండి, మాకు ఉద్యోగము కావాలి, సర్వదారిద్ర్యము తొలగిపోవాలి, అన్ని రకాల లాభాలు మాకు ఏకకాలంలో కావాలి, ఇరుగు పొరుగు వారి దిష్టి మా మీద పడకూడదు, వాళ్ళ ఏడుపులు మాకు తగలకూడదు అని అంటారా? అప్పుడు ఏం చేయాలంటే ఓం తటిల్లత సమరుచి చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయస్యై నమః అలా చదువుకోవాలి. ఈ 2 లైన్ల శ్లోకాన్ని ఓంతో మొదలుపెట్టి బిసతంతు తనీయస్యై నమఃతో ముగించాలి. అంటే అలాగా మొత్తం శ్లోకాన్ని అంతటినీ కూడా ఒక మంత్రంలాగా భావించి ఎవరైతే నిత్యము చదువుతారో వాళ్ళకి ఇప్పుడు అనుకున్నటువంటి అన్ని రకాల లాభాలు కలిగి తీరుతాయి. కనీసం 41 రోజుల పాటు చెయ్యాలి. మీరు ప్రతిరోజు 27 సార్లు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీ ఓపిక. ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత త్వరగా ఫలితం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం అంతా ఒకసారి నేర్చుకుందాం. ఇది లలితా సహస్రనామాల్లో 40వ శ్లోకం. తటిల్లతా సమరుచి చక్రోపరి సంస్థితాం మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.